హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పీసీసీ అకాడమీ. చాలా వరకు చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు, అన్నయ్య మీరు చెప్పారు కదా, రెఫర్ చేశారు DT17N. మేము మల్టీమీటర్ తీసుకున్నాము, బట్ కాకపోతే మాకు కెపాసిటర్ యొక్క వాల్యూని ఐడెంటిఫికేషన్ చేసుకోవటం రావట్లేదు. అలాగే కెపాసిటర్ లీకేజ్ అయితే కనుక ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి? చాలా వరకు హాఫ్ షాట్ అంటారు, ఫుల్ షాట్ అంటారు. ఫుల్ షాట్ అంటే ఇప్పుడు షార్ట్ కిల్లర్ యూజ్ చేసేస్తే కనుక ఏదైనా ఒక కెపాసిటర్ డ్యామేజ్ అయిపోతుంది. కానీ బట్ హాఫ్ షాట్కి వచ్చేటప్పటికి ఆ కెపాసిటర్ లీకేజ్ ఉందా, దానికి ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అంటే, నేను ముందే చెప్పాను, కెపాసిటర్ యొక్క వాల్యూని అలాగే ఒక కాయిల్ యొక్క వాల్యూని అన్నది ఇలాంటి మల్టీమీటర్స్ అంటే నార్మల్ మల్టీమీటర్స్ వాటి యొక్క వాల్యూని అన్నది ఐడెంటిఫికేషన్ చేయలేవు అని చెప్పాను. అలాగే ఇంకోటి ఏంటంటే కనుక, ఒక కెపాసిటర్ వాల్యూని కానీ లేకపోతే ఒక కాయిల్ యొక్క వాల్యూని కానీ మీరు ఐడెంటిఫికేషన్ అంటే పర్ఫెక్ట్ వాల్యూ తీయాలి అనుకుంటే దానికి LCR మల్టీమీటర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. LCR మల్టీమీటర్ అంటే ఏంటి అంటే, L అంటే ఇండక్టర్, C అంటే కెపాసిటర్, R అంటే రెసిస్టెన్సీ. LCR మల్టీమీటర్ అని మీరు మార్కెట్లో సెర్చ్ చేస్తే కనుక మీకు దొరుకుతుంది. అందులో ఏంటంటే ఒక ఫెరాడ్స్ రూపంలో ఉన్న కెపాసిటర్ యొక్క వాల్యూని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ కానీ మీకు చాలా వరకు డౌట్ రావచ్చు, అన్నయ్య ఇప్పుడు మీరు నార్మల్గా రెఫర్ చేశారు కదా, DT17N కొన్నాము, తర్వాత మళ్ళీ LCR మల్టీమీటర్ కూడా కొనాలా అంటే మ్యాక్సిమం అవసరం లేదండి. LCR మల్టీమీటర్ ఏంటంటే మీరు జస్ట్ కాయిల్ యొక్క వాల్యూని ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ కానీ కాయిల్ యొక్క వాల్యూని మీరు ఐడెంటిఫై చేసి ఏం చేస్తారు? హెరాన్స్ రూపంలో ఉంటుంది ఒక కాయిల్. ఇప్పుడు యాక్చువల్గా మనకి నార్మల్గా మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి, ఏమీ చేతగాని వ్యక్తి కూడా మీకు లైటింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి డయోడ్ పీకేస్తున్నాడు, కాయిల్ తీసేసేసి రీప్లేస్ చేయగానే లైటింగ్ వచ్చేస్తుంది. అంటే అతనికి ఏ మల్టీమీటర్ వాడట్లేదు కదా, LCR మల్టీమీటర్ కానీ ఇంకోటి ఏదో పెద్ద మల్టీమీటర్ ఏం వాడట్లేదు. ఇప్పుడు అలాగే మనం ఏంటంటే ఈ LCR కొనకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము. అలాగే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో చాలా వరకు నేనేంటంటే కెపాసిటర్ లిమిటెడ్ వర్షన్ అంటే లిమిటెడ్గా ఉన్న కెపాసిటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మాత్రమే చెక్ చేసుకోవడానికి, అంటే దాని యొక్క వాల్యూని మాత్రమే చెక్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను. అలాగే ప్రత్యామ్నాయ మార్గం అంటే డయోడ్ కానీ కాయిల్ కానీ అలాగే కెపాసిటర్ కానీ ఈ రెండింటికి ప్రత్యామ్నాయ మార్గం అంటే వేరే విధంగా, అంటే ఇంకొక మెథడ్ నేను ఇక్కడ మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ మెథడ్ ద్వారా మీకు లీకేజ్ అయిన కాంపోనెంట్స్ అంటే మీకు డౌట్ రావచ్చు, అన్న ఈ కెపాసిటర్ పోయిందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాము అంటే దానికి ఇక్కడ నేను మెథడ్ మీకు యూజ్ చేసి చూపిస్తాను. అలాగే కాయిల్స్ చెక్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న సింపుల్ మెథడ్ చెప్తాను. చాలామంది కాయిల్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు, కాయిల్ చెక్ చేయి, కాయిల్ డయోడ్ వాల్యూ తీ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, బక్ కాయిల్స్ యొక్క వాల్యూ అన్నది లేదా కెపాసిటర్ యొక్క వాల్యూ అంటే బక్ అన్నది వదిలేస్తే కాయిల్ యొక్క వాల్యూ కెపాసిటర్ యొక్క వాల్యూని మనము ప్రత్యామ్నాయ మార్గము అని నేను చెప్పాను కదా. అంటే దీనికి ఏంటంటే ఇది డయోడ్ మోడ్ ద్వారా మనం టెస్ట్ చేసుకోవచ్చండి. డయోడ్ మోడ్ ద్వారా టెస్ట్ చేసుకోవడం వల్ల చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అవుతాయి. నేను ముందే చెప్పాను, డయోడ్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు డయోడ్ చాలా ప్లేసెస్లో యూజ్ఫుల్ అవుతుంది అని. చూడండి, ఇప్పుడు మనకి LCR కొనాల్సిన అవసరం లేదు. LCR మల్టీమీటర్ కొనుక్కొని దాన్ని తెచ్చుకొని దాన్ని మళ్ళీ R&D చేసుకొని దాన్ని నేర్చుకొని దాని ద్వారా మళ్ళీ మనము ఇక్కడ ఒక కెపాసిటర్ యొక్క వాల్యూ కానీ ఒక కాయిల్ యొక్క వాల్యూ కానీ తెలుసుకొని అది పోతేనాక దాన్ని మళ్ళీ వేరే కొత్త కాయిల్ వేయటం ఇలాంటివన్నీ ఏంటంటే, అంటే నాలెడ్జ్ ఈజ్ బెటర్. అంటే మీకు నాలెడ్జ్ కావాలి, అప్డేట్ అంటే ఏదైనా కొత్తగా సంథింగ్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటే మీరు కొనచ్చు. బట్ కానీ సక్సెస్ రేటింగ్ అన్నది ఈ మల్టీమీటర్లో చేయొచ్చు, ఆ మల్టీమీటర్లో కొన్నా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక సింపుల్ మెథడ్ ద్వారా ఒక కెపాసిటర్ చచ్చిపోయిందా బాగుందా అనేది చెప్పొచ్చు. అలాగే చాలా వరకు ఈ డయోడ్ మోడ్ ద్వారానే చాలా ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై అవుతాయి. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కెపాసిటర్ని ఎలా చెక్ చేసుకోవాలి. అంటే వర్కింగ్ ప్రిన్సిపల్స్ అంటే మామూలుగా మనం చెప్పుకున్నాం కదా, ఈ మల్టీమీటర్లో ఇక్కడ ఫోర్ కాంపోనెంట్స్ చెక్ చేసుకోవచ్చు. అందులో ఫోర్త్ వన్ వచ్చేసి కెపాసిటర్. చూడండి, మనకి
పెట్టాము, ఓమ్స్ వచ్చింది, తర్వాత కంటిన్యూటీ వచ్చింది, థర్డ్ వన్ వచ్చేసి డయోడ్ మోడ్ వచ్చింది, ఫోర్త్ వన్ వచ్చేసి ఎన్ఎఫ్ నానో ఫెరాడ్స్. మనము కెపాసిటర్ సబ్జెక్ట్ డిస్కషన్ చేసేటప్పుడు చెప్పుకున్నాము నానో ఫెరాడ్స్, మైక్రో ఫెరాడ్స్, పీకో ఫెరాడ్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఇది ఆటో రేంజ్ ఉంది కాబట్టి ఎన్ఎఫ్ వచ్చింది, నానో ఫెరాడ్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము ఒక కెపాసిటర్ చెక్ చేసేటప్పుడు ఏదేని ఒక కెపాసిటర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు, మీరు కెపాసిటర్స్ కెపాసిటర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కెపాసిటర్స్ అండి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కలర్స్ ఉన్నవన్నీ కెపాసిటర్స్ అండి. అలాగే మీకు ఇంకొక కన్ఫ్యూజన్ రావచ్చు, ఇవన్నీ చిన్న సైజు స్మాల్ సైజు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ సేమ్ కెపాసిటర్ లాగానే ఒకటి ఉందండి, ఇది కెపాసిటర్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కెపాసిటర్ కాదండి, ఇది కాయిల్. ఇక్కడ చూడండి, నేను అందుకోసమే 2 పీసీబీలు తీసుకున్నాను, మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ లైన్ ఉన్నవి మాత్రమే కెపాసిటర్స్, ఇవి కాయిల్స్ అండి, ఇవి కాయిల్స్. కాయిల్స్ అంటే మన ఇండక్టర్స్ అంటారు, ఇవి కాయిల్స్ అండి. కాయిల్స్ కి కెపాసిటర్స్ కి చాలా వేరియంట్ ఉంటుంది, మీరు ఎక్కడాను కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు, అన్న కాయిల్ అంటే ఇదిగో ఇలా ఉంటది కదా, ఇలా ఉంటే కనుక కాయిల్ అంటారు, ఇలా ఉంటే కనుక మరి దీన్ని కూడా కెపాసిటర్ అనుకోవచ్చు కదా, మీరు చెప్పిన దాని ప్రకారము ఇవి కెపాసిటర్ కలర్ లాగా ఉన్నాయి అని. కానీ కెపాసిటర్ కలర్ కాదండి, ఇది జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. వీటిని ఏమంటారంటే కాయిల్స్ అంటారు, ఇవి ఇండక్టర్స్ అండి, ఇవి వచ్చేసి కెపాసిటర్స్ అండి. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. శాంసంగ్ పీసీబీలలో చాలా మంది న్యూ స్టూడెంట్స్ అన్నది కన్ఫ్యూజన్ అవుతుంటారు, ఇది కాయిలా కెపాసిటర్ అని. అందుకోసమే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 1-2 సార్లు చూడండి. పిఎంఐసి, ఈ పిఎం సెక్షన్ పక్కనే ఇవి కెపాసిటర్స్ ఉన్నాయి, దానిలో పక్కనే ఇవి కాయిల్స్ అండి, ఇవి బక్ కాయిల్స్ అంటారు, ఇవి కాయిల్స్ అండి. దానికి దీనికి చాలా వేరియంట్ ఉంటుంది, బాగా గమనించాలి మీరు. అక్కడ వచ్చేటప్పటికి ప్లెయిన్ అండ్ స్మూత్నెస్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి కాయిల్కి వచ్చేటప్పటికి కొంచెం రఫ్ ఉంటుంది, అలాగే సిల్వర్ ఎక్కువ ఉంటుంది, అలాగే బిగ్ సైజ్ ఉంటాయి. బాగా గమనించండి, ఇక్కడ మీరు బిగ్ సైజ్ అన్నది ఉంటాయండి కాయిల్స్. ఇక్కడ చూడండి, కెపాసిటర్స్కి వచ్చేటప్పటికి కొంచెం చిన్న సైజు ఉంటాయి, అలాగే 2 వైపులా సిల్వర్ వచ్చేసి ఇక్కడ స్మూత్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, ఈ కాయిల్కి వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి రఫ్గా ఉంది, ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు అంటే బిగ్ సైజులో మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనము ఇందులో కొన్ని కెపాసిటర్స్ వాటి వాల్యూస్ అనేది తెలుసుకుందాము. అలాగే నేను చెప్పాను మీకు డయోడ్ మోడ్లో కెపాసిటర్ యొక్క వాల్యూని అనేది ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్తాను. ప్లీజ్ వాచ్ క్లియర్లీ దిస్ వీడియో. చూడండి, మనము ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఫోర్ కాంపోనెంట్స్ చెక్ చేసి అందులోకి రొటేట్ చేసాము. లాస్ట్ వన్ వచ్చేసి ఎన్ఎఫ్ నానో ఫెరాడ్స్. ఇప్పుడు వచ్చేసి మనము ఒక కెపాసిటర్ యొక్క వాల్యూని చెక్ చేస్తున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి, కెపాసిటర్ యొక్క వాల్యూ మనం చెక్ చేసేటప్పుడు మీకు కెపాసిటర్ ఫస్ట్ ఛార్జింగ్ అవ్వాలండి. ఛార్జింగ్ అయిన తర్వాతని మీకు ఏదైనా ఒక వాల్యూ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక కాంపోనెంట్ ఉంది, ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ ఫస్ట్ ఛార్జింగ్ అవ్వాలి. అంటే దీనికి ఎంతైనా ఒక వోల్టేజ్ కావాలంటే ఆ వోల్టేజ్ అన్నది ఫస్ట్ లోడ్ అవ్వాలి. అంటే ఆ కాంపోనెంట్ లోడ్ అయిన తర్వాతని మీకు వాల్యూ చూపిస్తుంది. జస్ట్ ప్రోబ్స్ పెట్టగానే వాల్యూ ఎప్పుడు రాదండి. కెపాసిటర్ చెక్ చేసేటప్పుడు ఎల్సిఆర్ మీటర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఫస్ట్ దాని యొక్క వాల్యూని తీసుకున్న తర్వాత మళ్ళీ దాని యొక్క పవర్ తీసుకున్న తర్వాత దాని వాల్యూ అనేది చూపించడం జరుగుతుంది. బాగా గమనించండి, ఇక్కడ 2 ప్రోబ్స్ కనెక్టింగ్ చేశాను. చూడండి, 27.7 మైక్రో ఫెరాడ్స్. అంటే ఇప్పుడు ఈ కెపాసిటర్ దానిని వాల్యూ అంటే ఫస్ట్ స్టోర్ తీసుకున్నది, అంటే ఛార్జింగ్ అన్నది స్టోర్ తీసుకున్నది. ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ పక్కా పెట్టుకోవాలండి. కెపాసిటర్కి పొలారిటీ ఉంటుంది. ఏంటి అంటే ఇవి ఎస్ఎండి కాంపోనెంట్స్ బయటికి తీస్తేనే పొలారిటీ ఉండదు. పీసీబీలో ఫిక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా గ్రౌండింగ్ అన్నది కనెక్టింగ్ చేయబడి ఉంటుంది. మీరు ప్రోబ్ చెక్ చేసేటప్పుడు చూడండి, బ్లాక్ ప్రోబ్ అన్నది నెగిటివ్ టెర్మినల్ మీద, రెడ్ ప్రోబ్ అన్నది పాజిటివ్ టెర్మినల్ మీద పెట్టినప్పుడు వాల్యూ అన్నది చూపిస్తుంది మనకి. చూడండి, 27 మైక్రో
ఫెరాడ్స్. ఇక్కడ చూడండి పైన గమనించండి, మీరు మైక్రో ఫెరాడ్స్, నానో ఫెరాడ్స్ అని ఆటో ప్యాచ్ తీసుకుంటుంది. మీరు ఎప్పుడూ కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఏదేని ఒక వాల్యూ చెక్ చేసేటప్పుడు పైన కూడా గమనించాలి, అది ఫెరాడ్సా, మైక్రో ఫెరాడ్సా, నానో ఫెరాడ్సా, పీకో ఫెరాడ్సా అన్నది గమనించాలి. అలాగే అనదర్ కాంపోనెంట్ ఏదైనా మనం చెక్ చేసేటప్పుడు ఇంకొక కాంపోనెంట్ ఇక్కడ తీసుకుందాం మనము. అంటే ఇది బిగ్ కెపాసిటర్ చెక్ చేసామండి మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ బిగ్ కెపాసిటర్ చెక్ చేసాం. ఒకసారి స్మాల్ కెపాసిటర్ ఏదైనా ఒకసారి చెక్ చేద్దాం మనము. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఫస్ట్ ఛార్జింగ్ తీసుకున్నదండి. ఛార్జింగ్ తీసుకున్న తర్వాత వాల్యూ వచ్చింది 4.9 మైక్రో ఫెరాడ్స్. 4.9 మైక్రో ఫెరాడ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి 28 అంటే 27 పాయింట్ చూపించింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 4.9 మైక్రో ఫెరాడ్స్ చూపించింది. అంటే ఈ కెపాసిటర్ యొక్క వాల్యూ అన్నది 4.9 మైక్రో ఫెరాడ్స్. అంటే మీరు బాగా గమనించాలి, ఎప్పుడూను ఒక కెపాసిటర్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ రెండు టెర్మినల్ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ కనెక్టింగ్ చేసినప్పుడు, ఆ టెర్మినల్స్కి కనెక్టింగ్ చేసినప్పుడు అది ఆ కెపాసిటర్ అనేది ఛార్జింగ్ తీసుకుంటుంది. అంటే ఈ మల్టీమీటర్లో పవర్ ఉంటుంది కదా, మనం బ్యాటరీ ఈ మల్టీమీటర్ పనిచేయడానికి బ్యాటరీ వేస్తాం కదా, ఆ బ్యాటరీ నుంచి రిటర్న్ పవర్ వచ్చి ఆ కాంపోనెంట్ అన్నది ఛార్జింగ్ తీసుకున్న తర్వాత అందులో ఉన్న వాల్యూ అన్నది మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను ఇందాక మీకు, ఇది కెపాసిటర్ చెక్ చేసుకునే మెథడ్ అండి. ఇందాక చెప్పాను మీకు ఏంటంటే నార్మల్ మల్టీమీటర్లో కూడా కెపాసిటర్ యొక్క వాల్యూ అనేది ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ అది లిమిటెడ్ వర్షన్ వరకు. ఇదేంటంటే కెపాసిటర్ చెక్ చేసుకునే మెథడ్. ఇందులో మైక్రో ఫెరాడ్స్, అలాగే నానో ఫెరాడ్స్, అలాగే పీకో ఫెరాడ్స్ అని ఉంటాయి. అలా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఆల్టర్నేటివ్ మెథడ్ చెప్తాను అని చెప్పాను కదా, అది ఏంటంటే ఏదేని ఒక కాయిల్ని కానీ ఒక కెపాసిటర్ని కానీ మీరు ఒక విధంగా చెక్ చేసుకోవచ్చు. అదేంటంటే డయోడ్ మోడ్ అండి. డయోడ్ మోడ్లో రివర్స్ బయాస్లో మనం చెక్ చేసుకునేటప్పుడు దాని వాల్యూ అన్నది ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు కెపాసిటర్ మోడ్లో ఉంది. మనం దీన్ని మారుస్తున్నాము, సెలెక్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఓమ్స్ మోడ్ వచ్చింది, తర్వాత కంటిన్యూటీ మోడ్ వచ్చింది, తర్వాత వచ్చేసి డయోడ్ మోడ్ వచ్చిందండి. ఈ డయోడ్ మోడ్లో మనము ఒక డయోడ్ మోడ్లో యాక్చువల్గా మనము ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ అని డయోడ్ సెక్షన్లో నేర్చుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం రివర్స్లో చెక్ చేస్తున్నాము. చూడండి, బ్లాక్ ప్రోప్ అన్నది పాజిటివ్ లైన్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ ప్రోప్ అన్నది పాజిటివ్ లైన్, రెడ్ ప్రోప్ అన్నది నెగిటివ్ లైన్. బాగా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ లైన్ అండి. డయోడ్ మోడ్ చెక్ చేసేటప్పుడు ఒక కెపాసిటర్ యొక్క వాల్యూ చాలా వరకు ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక లైన్ లీకేజ్ ఉన్నా, ఏదైనా కరెక్షన్ అంటే కొంచెం షార్ట్ అయినా ఈ మోడ్ ద్వారా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రెండు టెర్మినల్స్ కనెక్టింగ్ అవ్వలేదు. ఓఎల్ ఓపెన్ లైన్. ఓఎల్ అంటే ఓపెన్ లైన్, అంటే రెండు టెర్మినల్స్కి ట్రాక్ అన్నది లేదండి, సపరేట్ ఉంది. ఇప్పుడు చూడండి, అంటే పాజిటివ్ నెగిటివ్ అండ్ నెగిటివ్ పాజిటివ్ రెండు టెర్మినల్స్ షార్టింగ్ అయ్యాయి. షార్టింగ్ అయితే కనుక మనకేమైపోయింది, రెండు అన్నది షార్ట్ అయిపోయినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అన్నది చూపిస్తుంది. చూడండి, రెండు టెర్మినల్స్ షార్టింగ్ అయినప్పుడు 0.002. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఒక ట్రాక్ కట్ అయిపోయింది ఏదేని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే, ఒక కెమెరా పనిచేయలేదని వచ్చాడు ఒక వ్యక్తి, ఆ కెమెరాలు రీప్లేస్ చేశారు, ఫ్లాషింగ్ చేశారు, అయినా అవ్వలేదు. ఈ డయోడ్ మోడ్ ద్వారా ఆ కెమెరా కనెక్టర్ యొక్క వాల్యూ, అంటే ఆ కెమెరా కనెక్టర్ యొక్క డయోడ్ మోడ్ అంటే డయోడ్ వాల్యూ మీరు తీయటం వల్ల ఏదేని ఒక ట్రాక్ కనెక్టింగ్ అయిందా లేకపోతే షార్టింగ్ అయిందా అన్నది తెలుస్తుంది. ఆ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక కెపాసిటర్ యొక్క వాల్యూని కానీ ఒక కాయిల్ యొక్క వాల్యూని కానీ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఓఎల్ అంటే ఓపెన్ లైన్, అంటే రెండు విడిపోయాయి, దీన్ని ఓఎల్ అంటారు, ఓపెన్ లైన్.
అలాగే రెండు షార్ట్ అయ్యాయి. ఇక్కడ షార్ట్ అయిపోతే కనుక ఒక ట్రాక్ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ ఆ లైన్ అన్నది షార్టింగ్ అయితే కనుక 0 జీరోస్ వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, మనం కెపాసిటర్ చెక్ చేసేటప్పుడు రెడ్ ప్రోప్ అన్నది గ్రౌండింగ్ మీద పెట్టాలి, బ్లాక్ ప్రోప్ అన్నది ఏదైతే కాంపోనెంట్ అంటే కెపాసిటర్ చెక్ చేస్తున్నామో కాయిల్ చెక్ చేస్తున్నామో అందులో పాజిటివ్ లైన్ మీద కనెక్టింగ్ చేసినప్పుడు మినిమము ఓన్లీ కెపాసిటర్స్ కి మ్యాక్సిమము 200 అంటే 0.200కి అప్ రావాలి. అంటే 0.200కి అప్ సైడ్ రావాలి. అంటే 0.200 250 300 అలా రావాలి. అలా కాకుండా 0.150 170 180 అలా వస్తే ఆ కెపాసిటర్ అన్నది మ్యాక్సిమము 99% లీకేజ్ ఉన్నట్టు. ఓకేనా, లీకేజ్ అన్నది ఉన్నట్టు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని కెపాసిటర్స్ ఉన్నాయి. ఈ కెపాసిటర్స్ వాటి యొక్క వాల్యూస్ ఒకసారి జనరల్ గా అబ్జర్వేషన్ చేద్దాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డయోడ్ మోడ్ కి ఇంకో పేరు కూడా ఉంది, జిఆర్ వాల్యూ అంటారు, గ్రౌండ్ రెసిస్టెన్సీ వాల్యూ అని కూడా పిలుస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, డయోడ్ మోడ్ కి రెండు నేమ్స్ ఉంటాయి. అంటే అఫీషియల్ గా డయోడ్ అన్న కాంపోనెంట్ ని చెక్ చేసేటప్పుడు అది వేరు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ అడిషనల్ మెథడ్ గా ఒక కెపాసిటర్ కి ఒక కాయిల్ కి ఒక డయోడ్ మోడ్ ద్వారా మనం వాల్యూ చెక్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే డయోడ్ వాల్యూ అంటారు, అలాగే ఈ జిఆర్ వాల్యూ అంటారు, గ్రౌండ్ రెసిస్టెన్సీ వాల్యూ అని చెప్తారు. ఒకసారి చూడండి, ఇక్కడ మనము డయోడ్ మోడ్ లో పెట్టాము. బ్లాక్ ప్రోప్ వచ్చేసి పాజిటివ్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి, బ్లాక్ ప్రోప్ పాజిటివ్. ఇందులో డయోడ్ మోడ్ చెక్ చేసేటప్పుడు రివర్స్ బయాస్ లో చెక్ చేస్తున్నాం, పాజిటివ్ అండి, పాజిటివ్. ఇది వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ అంటే గ్రౌండింగ్ ఎక్కడైనా పెట్టొచ్చు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, గ్రౌండింగ్ ఎక్కడైనా పెట్టొచ్చు. ఒక కాంపోనెంట్ యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ కాంపోనెంట్ కి పెట్టామండి, కెపాసిటర్ కి ఇక్కడ 0.002 చూపించింది. అంటే ఇది గ్రౌండింగ్ లైన్, అంటే ఈ కెపాసిటర్ కి ఇది గ్రౌండింగ్ లైన్. ఇటువైపు పెట్టాం, చూడండి, ఇటువైపు పెట్టేటప్పటికి మీకు ఏమైపోయింది, 0.507 వాల్యూ చూపించింది. 0.507 వాల్యూ చూపించింది. అంటే ఈ కెపాసిటర్ ఓకే ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను 0.200కి బిలో లో వస్తే, అంటే 200 కంటే లోవర్ వాల్యూ వస్తే ఆ కెపాసిటరు పోయినట్టు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కెపాసిటరు ఒక సెక్షన్ షార్ట్ అయింది అంటే హాఫ్ షార్ట్ అయింది అని అనిపిస్తే మీరు ఆ సెక్షన్ చెక్ చేసేటప్పుడు ఈ కెపాసిటర్స్ డయోడ్ మోడ్లో మీరు చెక్ చేస్తే 0.200 కంటే బిలో వస్తే ఆ కెపాసిటర్ రిమూవ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఆ కాంపోనెంట్ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఆ షార్టింగ్ అన్నది మీకు క్లియర్ అయిందా అవ్వలేదా లేదా అనేది క్లియర్ చేసుకొని తర్వాత మీరు అక్కడ పార్ట్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అనదర్ వన్ కాంపోనెంట్ మనం చెక్ చేద్దాము. చూడండి, ఇంకొక కెపాసిటర్ చెక్ చేశాను. నేను ఎప్పుడూను రెడ్ ప్రోప్ గ్రౌండింగ్ మీదనే పెట్టాను, బ్లాక్ ప్రోప్ అన్నది ఒక కాంపోనెంట్ దగ్గరికి తీసుకొచ్చాను. ఇది రివర్స్ బయాస్ అండి, బాగా గమనించండి. ఇక్కడ ఏమైంది, 0.512 వచ్చిందండి, 0.512 వచ్చింది. అలాగే ఇంకొక కాంపోనెంట్ చెక్ చేద్దాం. చూడండి, ఇది వచ్చేసి ఇది ఏంటంటే 0.002 చూపిస్తుంది. అనదర్ వన్ సైడ్ చూద్దాం. అనదర్ వన్ సైడ్ అంటే ఇందాక పెట్టిన సైడ్ వచ్చేసి అది గ్రౌండింగ్ లైన్, ఇటువైపుకి వచ్చేటప్పటికి పాజిటివ్ లైన్ వచ్చింది. పాజిటివ్ లైన్ కాదు. ఇప్పుడు ఏంటంటే కనుక ఈ కెపాసిటర్ రెండు వైపులా 0.002 చూపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇందాక ఇటువైపు చెక్ చేసాం మనం, 0.002 చూపించింది. అలాగే ఇటువైపు చెక్ చేసాం, 0.002 చూపిస్తుంది. బాగా చూడండి, ప్రోప్ అన్నది నేను కింద ఏ కాంపోనెంట్ కి కనెక్టింగ్ చేయలేదు, ఓన్లీ కెపాసిటర్ కి రెండు వైపులా చెక్ చేస్తున్నాను. ఇలాగా ఏదేని ఒక కాంపోనెంట్ వాల్యూ అన్నది 0.002 0.001 రెండు వైపులా వస్తే ఆ కాంపోనెంట్ ఫుల్ గా షార్ట్ అయినట్టు. ఇక్కడ చూడండి, పాజిటివ్ నెగిటివ్ రెండు టెర్మినల్ షార్ట్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 0.002 చూపిస్తుంది. దీన్ని అబ్జర్వేషన్ పెట్టుకొని మనం ఇక్కడ ఒక కాంపోనెంట్ యొక్క వాల్యూ అన్నది ఐడెంటిఫికేషన్
క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అదే నార్మల్గా మీరు చూసారనుకోండి, ఇందాక ఒక కాంపోనెంట్లు 2 కాంపోనెంట్లు చెక్ చేసాం, 0.502 501 అలా వచ్చాయి కదా. అలా వస్తే ఆ కెపాసిటర్ ఓకే ఉన్నట్టు. అలా రాకపోయి ఏదైనా వాల్యూ అన్నది తక్కువ వచ్చి 0.200 కంటే బిలో వస్తే ఆ కెపాసిటర్లు అనేది డ్యామేజ్ అయినట్టు. ఇందాక చూసాం కదా 0.002 0.001 అలా వస్తే ఆ కెపాసిటర్లు అనేది షార్టింగ్ అయినట్టు అనేది ఇది ఒక మెథడ్ అండి. జస్ట్ ఇది చాలా వరకు మీకు యూస్ఫుల్ ఉంటుంది. మీరు ట్రై చేసి మాకు రివ్యూ చెప్పండి. అలాగే ఈ కాయిల్ చెప్పాం కదా మనము, కాయిల్ యొక్క వాల్యూ అన్నది డిఫరెంట్ కాయిల్స్ డిఫరెంట్ వాల్యూస్ చూపిస్తాయండి. మినిమంలో మినిమం డయోడ్ మోడ్లో ఈ విధంగానే చెక్ చేస్తే 0.100 150 200 250 అలా చూపిస్తూ వెళ్తాయి. మీరు ఎక్కడ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా కాయిల్కి వోల్టేజ్ రాకపోతే ఆ కాయిల్ రీప్లేస్ చేయండి. 99.99% మీకు సక్సెస్ రేటింగ్ అన్నది ఉంటుంది. డయోడ్ మోడ్లో కెపాసిటర్ యొక్క వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే అఫీషియల్ మోడ్లో కెపాసిటర్ యొక్క వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది ఈ వీడియోలో మనం చూసాము. మీరు దయచేసి ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వకండి. 1-2 సార్లు ఈ వీడియో చూడండి, మీకు క్లారిఫికేషన్ అన్నది అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. PCC Academy from Vizag.